హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీరాస్ ఇంటర్డే తెలుగుకి స్వాగతం. సో ఈరోజు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్ లెవెల్స్ చూద్దాం. సో నిఫ్టీ వచ్చేసేసి మేజర్ రెసిస్టెన్స్ ఒకటి వచ్చేసేసి 12,429, 430 దగ్గర ఉందండి. సో ఇప్పుడు మనము వీక్లీ చార్ట్స్లో కూడా చూసుకున్నాము అంటే సో ఇది మేజర్ రెసిస్టెన్స్ అండి. ఇక్కడ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చేసేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అండి. డౌన్ ట్రెండ్ కాదు, డౌన్ రివర్స్ తీసుకొని ఒకవేళ నిజంగానే ఇది ఫుల్ బుల్లిష్ మార్కెట్ అయితే అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇక్కడ నుంచి కొంచెం టర్నింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ టైం హై వచ్చేసేసి 12,439 చేసింది. సో ఆల్ టైమ్ హై కాబట్టి కొంచెం స్టాప్ అయి చేయొచ్చు. సో బీ కేర్ఫుల్. ఈ రెసిస్టెన్స్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి, నిఫ్టీ ఎస్పెషల్లీ. సో ఇంకొచ్చేసేసి మనం యాజ్ ఇట్ ఈస్ 15 మినిట్స్ క్యాండిల్స్లోకి వెళ్ళి మన లెవెల్స్ చూసుకుంటే సో దీనికి ఫస్ట్ సపోర్ట్ వచ్చేసేసి రేపు గ్యాప్ అప్ అట్లా ఓపెన్ అయితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసేసి మొన్నటి క్లోజ్ అండి 12,261 ఆర్ 260 అనేది ఫస్ట్ సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 12,200. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ మేజర్ సపోర్ట్ వచ్చి 12,138. సో ఈ సపోర్ట్లో ఒకవేళ పడిపోతూ ఉంటే ఈ సపోర్ట్ లెవెల్స్లో ప్రైస్ ఎట్లా బిహేవ్ చేస్తుందని చెప్పేసి ఆ సపోర్ట్లు బ్రేక్ చేసినప్పుడల్లా స్టాప్ లాస్ ట్రయల్ చేసుకుంటూ రండి. ఈ లెవెల్స్ని గీసి పెట్టుకొని ట్రేడింగ్ చేసుకోండి. ఓకే, మీరు డౌన్ సైడ్ ఉంటే. అప్ సైడ్ ఉన్నారంటే చెప్పాను కదా 12,400కి వచ్చినప్పుడు స్ట్రిక్ట్గా ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని పొజిషన్స్ ఎగ్జిట్ కండి. అక్కడ నుంచి డ్రాస్టికల్గా ఫాల్ వచ్చినా రావచ్చు, అంటే ఇంట్రాడేలో దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు. సో తర్వాత ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందా లేదా అనేది ఇంకో క్వశ్చన్. సో ఈ రోజు గ్యాప్ అప్ కావచ్చు, మళ్ళీ అదొకటి ఉంది. సో ఈ రోజు గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ కూడా ఫిల్ అప్ చేసే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో బీ కేర్ఫుల్. కొంచెం మార్కెట్స్ ఇంకా వోలటైల్ గానే ఉన్నాయి. సో బీ కేర్ఫుల్ వైల్ ట్రేడింగ్. సో లెవెల్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్ సైడ్ అయితే వన్స్ 12,429 ఆర్ 439 వాట్ ఎవర్, అది మనం ఇంతకుముందు చూసాం కదా, అది బ్రేక్ చేసింది సక్సెస్ఫుల్ గా, స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి అంటే ఇంకా చాలా పైకి వెళ్ళొచ్చండి. ఎక్కడ రెసిస్టెన్సెస్ ఉన్నాయి అనేది మనకి ప్రీవియస్ డేటా అయితే లేదు. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని స్ట్రిక్ట్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటే బెస్ట్, అప్ సైడ్ వెళ్ళినా కానీ. సో ఇంకా బ్యాంక్ నిఫ్టీకి వచ్చామంటే మనం వీక్లీ చార్ట్లో చూసామంటే సో బ్యాంక్ నిఫ్టీకి ఇంకా చాలా ఉందండి పెరగాల్సింది. సో బట్ ఇక్కడెక్కడో ఉంది కాబట్టి ఫస్ట్ వచ్చేసేసి దీనికి 27,000 అనేది మేజర్ రెసిస్టెన్స్ అండి. 27,050 అని పెట్టుకోండి మీరు రఫ్గా. సో ఇప్పుడు మనం డైలీలోకి వెళ్ళి చూసామంటే సో నెక్స్ట్ వచ్చేసేసి 27,000 అనుకుంటే మనము తర్వాత నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసేసి 27,600. ఆ తర్వాత మీకు రెసిస్టెన్స్ వచ్చేసేసి 27,800 అండ్ 28,000 తర్వాత వచ్చేసేసి ఇంకా ఎన్ని లెవెల్స్ పోతుంది అనేది పైకి మనం చెప్పలేము. గ్యాప్ అప్ రావచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ వచ్చేసేసి 28,500. ఇక్కడ వరకు చాలా అనుకుంటున్నాను హయ్యర్ సైడ్. ఇంకా డౌన్ సైడ్ మనం చూసుకున్నామంటే 15 మినిట్స్ క్యాండిల్స్లోకి వెళ్ళి చూద్దాము. సో డౌన్ సైడ్ మీరు చూసారంటే నిన్నటి క్లోజ్ అంటే లాస్ట్ ఫ్రైడేస్ క్లోజ్ 26,770, అది ఫస్ట్ సపోర్ట్. నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 26,500. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి మనకి 26,150 అరౌండ్. నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసేసి 26,000. ఓకే, 25,991 చూపిస్తుంది. సో రౌండ్ ఫిగర్ 26,000 తీసుకుందాము. సో తర్వాత మేజర్ సపోర్ట్ వచ్చేసేసి ఇన్ని సపోర్ట్లు ఇన్ని రెసిస్టెన్సెస్ ఎందుకు చెప్తున్నానంటే కొంచెం మార్కెట్ వోలటాలిటీ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో 25,800 ఫైనల్ సపోర్ట్గా తీసుకోండి. లేదంటే ఇంకా అంతకుమించి ఒక్క రోజులో అయితే పోదనుకుంటున్నాను, ఒకవేళ డౌన్ సైడ్ హెవీగా ఫాల్ అయినా కానీ. సో అది బ్యాంక్ నిఫ్టీ. ఇంకా క్రూడ్ ఆయిల్కి వచ్చేసేసి మనం చూసుకున్నట్టయితే ఒక్కసారి ఈ సపోర్ట్ అంటే 720 బ్రేక్ చేసింది అంటే 2,720 బ్రేక్ చేసిందంటే దగ్గరలో ఎక్కడ మనకి మేజర్ సపోర్ట్ కనిపించట్లేదండి. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చి నాకు తెలిసి 620. సో ఈ 20 రేపు డౌన్ అయితే ఎంటర్ అవుతానా అంటే నేను ఎంటర్ అయ్యే ఛాన్సెస్ తీసుకుంటా. కాకపోతే మండే కొంచెం సైడ్ వేస్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది మార్కెట్, క్రూడ్ ఆయిల్ మార్కెట్. సో ఆచి తూచి అడిగేస్తాను నేను ఒకవేళ వేసే కానీ. సో బీ కేర్ఫుల్. ఇది బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ వెళ్ళింది అంటే మీకు నెక్స్ట్ వచ్చేసేసి 620 ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ వచ్చేసేసి 580 నెక్స్ట్ సపోర్ట్, నెక్స్ట్ వచ్చేసేసి 540 అనేది నెక్స్ట్ సపోర్ట్. సో ఇంత దూరం పడుతుందా లేదా అని చూద్దాం. ఇంకా పెరిగింది అంటే ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసేసి దీనికి 2,830 దగ్గర ఉందండి. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసేసి 2,850 దగ్గర ఉంది. 20 పాయింట్స్కి ఇంకొక రెసిస్టెన్స్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసేసి 2,880 అండ్ ఫైనల్ మేజర్ రెసిస్టెన్స్, అసలు టాప్ రెసిస్టెన్స్ అంటే హైయెస్ట్ రెసిస్టెన్స్ అంటే ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి అట్లా బాగా కొట్టుకున్నా కానీ ఈ రెసిస్టెన్స్ దగ్గర ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ 2,900. ఇది మేజర్ రెసిస్టెన్స్ అన్నిటికంటే. తర్వాత ఇదొక రెసిస్టెన్స్ 860, 2,860, 2,830. సో డౌన్ సైడ్ అప్ సైడ్ అదండి క్రూడ్ ఆయిల్.
సో ఇదండి ఈరోజు క్రూడ్ ఆయిల్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వ్యూ. మళ్ళీ రేపు పొద్దున 8:30కి మీకు క్రూడ్ ఆయిల్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వ్యూతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.